ఏమీ ఉండదు, జస్ట్ చేతిలో టీ ఉండిద్ది, కోట్ల బిజినెస్ మాట్లాడుకుంటారు. 5 రూపాయల టీ చేతిలో పట్టుకొని కోట్ల బిజినెస్ మాట్లాడుకుంటారు. నలుగురు చాలు. అదే కదా కాన్ఫిడెన్స్, ఒక టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అది ఒక్కడి దగ్గర ఒక్కొక్కటి మెదడులో ఎన్ని ఉంటాయంటే, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అక్క పెళ్ళి మైండ్లో ఉంటుంది, చెల్లి పెళ్ళి మైండ్లో ఉంటుంది, చెల్లి స్టడీ మైండ్లో ఉంటుంది, అమ్మ నాన్న ఆరోగ్యాలు మైండ్లో ఉంటాయి. కానీ ఆ ప్లేస్కి వచ్చేసరికి వీళ్ళు కోట్ల బిజినెస్లు మాట్లాడుకుంటుంటారు. అరే ఇది చేద్దాం రా, అది చేద్దాం. అదొక టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అంటే ఏమో రేపు ఫ్యూచర్లో వాళ్ళు అలాగే అవుతారేమో. అక్కడ ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆ కాన్ఫిడెన్స్తో ఇంటికి వెళ్ళిపోతారు. అదే కాన్ఫిడెన్స్ తోటి చాలు రా ఇది చాలు వెళ్తాం, ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టేషన్స్ కి పునాది పడేది ఫ్రెండ్స్ నలుగురు కలిసినప్పుడే. నేను నేర్చుకునేదే అక్కడ నిజంగా మేనిఫెస్టేషన్ నేర్చుకునే చాలు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు లడ్డు అని, ఏమీ లేని సమయంలో శివ లడ్డు ఈ కొంతమంది ఉన్నారు నా ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి అన్న బయటికి వెళ్దామా, ఏమీ ఉండదు మా దగ్గర, బయటికి వెళ్తాం, కూర్చొని కొన్ని రాజకీయాలు మాట్లాడుతుంటాం, లేకపోతే ఏమంటారు అరే బిజినెస్ ఇలా పెడితే ఎలా ఉండిద్ది, ఇలా పెడితే ఎలా ఉండిద్ది, అవును ఇది బాగుంటుంది. ఎంత డీప్కి వెళ్ళిపోతామంటే మేము ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ బిజినెస్ ఎలా నడుస్తుందో కనుక్కున్న తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఆలోచించి ఏమో ఆలోచిస్తున్నా, బండ్ల పెట్రోల్ అయిపోయిందిరా అందుకే ఆలోచిస్తున్నా అంటే కోట్ల టర్నోవర్ గురించి మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిపోతాం ఆ సిచ్యువేషన్లో. అంటే ఎంత పాజిటివిటీ వచ్చింది నీ లోపలికి. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ అ ఫ్రెండ్. నేను అందుకే చెప్తా. సో సపోజ్ ఇప్పుడు ఇలా పాజిటివిటీని మన లైఫ్ లో నింపే ఫ్రెండ్స్ బ్యాచ్ కొంతమంది ఉంటారు, కొంతమంది మనల్ని ఎమోషనల్ గా డ్రైన్ చేసేసే వాళ్ళ సర్కిల్ కూడా ఉంటుంది. సో యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైడ్లీ ఈస్ ది ఫస్ట్ టేక్ అవే పాయింట్. సెకండ్ పాయింట్, ఇలా ఎమోషనల్ గా మనం డ్రైన్ అయిపోతున్న ఫ్రెండ్స్ సర్కిల్లో మనకి మనం తెలివిగా కాన్షియస్గా బౌండరీస్ సెట్ చేసుకోవాల్సి వస్తే వాట్ వుడ్ దే బి? ఏమేం బౌండరీస్ సెట్ చేసుకోవాలి? నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, ఫ్రెండ్షిప్లో నీ మాటకి రెస్పెక్ట్ ఇస్తున్నాడా, నువ్వు ఇచ్చిన సమయానికి రెస్పెక్ట్ ఇస్తున్నాడా, లేదా ఈ రెండు కాదు, వాడు నీ దగ్గర నిజాయితీగా ఉంటున్నాడా, లేకపోతే చులకనతో చూపులతో అంటే చులకనగా చూస్తున్నాడా, ఈ రెండు అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైనా సరే. ఎప్పుడైతే నోరు జారడం కానీ చులకనగా చూడడం కానీ ఇవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో వాడు మిత్రుడి జోన్లోకి రాడు, విమర్శకుడి జోన్లోకి వస్తాడు. నిన్నెప్పుడు మామ ఇది కాదు వదిలేసి అది నేను చెప్తున్నా కదా నీకు అది సెట్ అవ్వదు, ఇక్కడ రా, నీకు ప్రశ్నించాలి, జాగ్రత్త చెప్పాలి, భయపెట్టొద్దు, కానీ మనల్ని మనం డిగ్రేడ్ చేయొద్దు, అది చేయొద్దు. అరే ఇది కాదు జాగ్రత్తగా చూసుకో, వెళ్తావు నువ్వు పక్క వెళ్తావు, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అసలు నీకు ఏది నీ చేతిలో చిల్లిగ్గవ్వలేని టైంలో కూడా వాడు మాటలు వింటే కాన్ఫిడెన్స్ రావాలి నీకు. నువ్వు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నావు మన దగ్గరికి పోయి నీ మొత్తం నీ కాన్ఫిడెన్స్ పోయింది అంటే అలాంటి మిత్రుడు లేకపోయినా మంచిదే. నేను ఎప్పుడు ఒకటి చెప్తా, ప్రతి ఒక్కడికి 3 అక్షరాల మిత్రుడు ఉండాలి. నాకు 3 అక్షరాల మిత్రుడు ఉన్నాడు. ఎవరు అడగవచ్చు మీరు 3 అక్షరాల మిత్రుడు ఏంటి అని. వాడేంటి అంటే నాతో పాటు నాతో చిల్లిగవ్వలేని సమయంలో నా కడుపును హత్తుకొని ఉంటాడు, నాతో ఎవరు లేని టైంలో నా చిటికెన వీళ్ళు పెట్టుకొని నడుస్తూ ఉంటాడు. వాడు నాకు ఒక్కడికే కాదు, మధ్యతరగతిలో ఉన్న ప్రతి ఒక్కడికి మిత్రుడే. ఎవరతను? వాడి పేరు ఆకలి. ఆకలి అనేవాడు మీకు మిత్రుడైతే, వాడి విలువ నీకు తెలిస్తే, విజయం అనే 3 అక్షరాలు నీ పాదాల దగ్గర ఉంటుంది. 3 అక్షరాల ఆకలి నీ విలువ నీకు తెలిస్తే 3 అక్షరాల విజయం నీకు దాసోహం. నేను ఎప్పుడు ఇది నమ్ముతా. సో ఆకలి అనే మిత్రుడు నీకు ఉండాలా, దాని విలువ తెలియాలా, తెలిస్తేనే నీకు మరొకటి ఏంటి ఆ విజయం యొక్క ఆ రుచి తెలుస్తుంది. నీకు రోజు బిర్యానీ పెడితే పెరగనం ఏం తింటావు నువ్వు, గొడ్డుకారం తగులితేనే అప్పుడు ఏదైనా పాయసం దొరికినా దాని వాల్యూ తెలుస్తుంది నీకు, లేకపోతే పక్కకు పారేస్తావు రోజు అదే పెడితే. నా ఉద్దేశం అదే. సో ఫ్రెండ్షిప్లో కానీ ప్రేమలో కానీ కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా వదిలేయడం మంచిది. వదిలేస్తే మనది అయితే పక్క మన దగ్గరకు వచ్చింది. నమ్మకంతో ప్రేమగా వదిలేయి, అది వాళ్ళ కోసం అవ్వచ్చు, నీ కోసం అవ్వచ్చు. వదిలేస్తే పక్క నీదవుతే పక్క నీ దగ్గరకు వచ్చింది. గాట్ ఇట్. సో బేసికల్గా మీ లైఫ్లో ఎవరన్నా బాగా పాపం మెంటల్ డిప్రెషన్లో కానీ యాంగ్జైటీలో ఉన్న ఫ్రెండ్ని కానీ హీల్ చేసే ప్రయత్నం ఎప్పుడన్నా చేశారా? అంటే ఫ్రెండ్కి భరోసా ఇచ్చి మీ పాత్ర పోషించారా?
నేను ఉన్నాను రా నీకేం కాదు, యుల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్, అలాంటి లైఫ్ టర్నింగ్ లెసన్ ఏమన్నా? చాలా ఉన్నారు. అంటే యాక్చువల్గా ఆ పొజిషన్లో నేనున్నప్పుడు నా చుట్టుపక్కల చాలా మంది. అయితే అదే చెప్పండి, దట్స్ మోర్ ఇంట్రెస్ట్. లైక్ నేను కొన్ని సిచ్యువేషన్స్లో నా సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవచ్చా? వద్దులేండి, అది నా కెరీర్ సిచ్యువేషన్స్లో కొన్ని టైమ్స్ లోగా ఉన్నప్పుడు, లైక్ ఫ్యామిలీ సపోర్ట్ లేని టైంలో, లేకపోతే ఎలాంటి సపోర్ట్ లేకుండా హైదరాబాద్లో వచ్చి యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను ఎదగాలి అని మనం నమ్మకం పెట్టుకుని వస్తాం కదా, ఆ టైంలో చాలా డిప్రెస్డ్ అయిపోయా. అరే ఏంటి అమ్మా, ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇంకెన్ని రోజులు అనే టైంలో ఒక్క స్నేహితుడు, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందని నమ్ముతాను.